ఒక ఊరిలో ఒక వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన బోలెడు పక్షులు వాలేవి. ఆ వేప చెట్టు చల్లని నీడను అందించేది. కానీ దాని ఆకులు చేదుగా ఉండేవి. వేప చెట్టు పక్కనే ఒక మామిడి చెట్టు కూడా ఉండేది. మామిడి చెట్టు అందమైన పళ్ళతో కనువిందు చేసేది. పక్క పక్కన ఉన్న ఈ రెండు చెట్లు మాట్లాడుకునేవి. వేప చెట్టు మామిడి చెట్టుతో ఇలా అన్నది: నీ మామిడి పండ్లు మధురంగా ఉండడంతో అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. నన్ను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఈ విధంగా వేప చెట్టు మామిడి చెట్టుతో అన్నది. దానికి మామిడి చెట్టు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది: చెట్టు అంటేనే నీడనివ్వటం, సహనం, సేవల మీద ఆధారపడి ఉంటుంది. నీ ఆకులు చేదుగా ఉన్నప్పటికీ వాటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నీడకు 7 ప్రయోజనాలున్నాయి. నువ్వు ప్రపంచానికి అవసరమైన చెట్టువి. అందుకే నీ విలువ అనేది నీ ఉపయోగాలను బట్టి ఉంటుంది, చూడడానికి కాదని గుర్తుంచుకో. ఈ విధంగా మామిడి చెట్టు వేప చెట్టుతో అంది. కొంతకాలం తర్వాత ఒక వ్యాధి ఊరంతా పాకింది. ఆ వ్యాధిని చికిత్స చేయడానికి వేప ఆకులను ఉపయోగించారు. వేప ఆకులతో చికిత్స పొంది ఆ ప్రజలందరూ ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఆ రోజు నుంచి వేప చెట్టును అందరూ గౌరవంగా చూడసాగారు. ఆ వేప చెట్టు తన మాధుర్యం అందరికీ అర్థమైందని సంతోషించింది. ఈ కథ నీతి ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మనం చేసే పని ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. మనం చేసే పనులను బట్టి, ఉపయోగాలను బట్టి మెప్పించగలం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా? నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.